అందరికి మరొకసారి వందనాలండి. ఈ దినాన మరి పరిశుద్ధాత్మ దేవుడు నా నాకు ఇచ్చిన మరి ఒక ఆలోచన అంటే మరి ముఖ్యముగా ఈ దినాలలో దేవుని యొక్క బిడ్డలుగా మనం కొనసాగుతున్నప్పుడు ఆయనకి సాక్షులుగా మనం ఉండాలి. ఆయన సువార్తని ఇతరులకు ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి మనము దేవునికి మరి అందుబాటులో ఉండే సాక్షులుగా ఉండాలి అని అంటే దేవుడు మరి ఎవరిని వాడుకుంటారు, ఎలాంటి వారిని వాడుకుంటారు, ఎలాంటి మరి ఆ నైజము లేదా ఎటువంటి మనస్తత్వం కలిగిన వారిని వాడుకుంటారు అనేది మరి మనము ఒక్కసారి కొంచెం సేపు మరి వాక్యంలోంచి ధ్యానించాలని నేను ఇష్టపడుతున్నాను. అంటే అక్క దేవుడు వాడుకోవటానికి కూడా ప్రయారిటీస్, కేటగిరీస్ అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? దేవుడు ఎవరిని పడితే వాళ్ళు వాడుకోరా? అందరినీ సాక్షులుగా ఉండమన్నారు కదా, అందరము సాక్షులుగా ఉండొచ్చు కదా అని మీరు అనుకుంటారేమో. అవును, అందరినీ కూడా సాక్షులుగానే ఉండమన్నారు ప్రభు సువార్తకి. అంతటా అందరూ సువార్త ప్రకటించాలి, లోకమంతటా సువార్త ప్రకటింపబడాలని, ఆయన ప్రభు అని ప్రతి నాలుక ఒప్పుకోవాలని, ప్రతి మోకాలు ఆయన నామమున వంగి ఆయన ఆరాధించాలి అనేది ఆయన ప్రణాళిక. ఈ ప్రాజెక్టు కొంతమంది సేవకుల వలననో కొంతమంది దైవజనుల వలననో జరిగేది కాదు. విశ్వాసులైన వారందరూ వారి వారి పరిధులలో వారు ప్రభు యొక్క రక్షణ సువార్తకు సాక్షులుగా ఉండటానికని మరి ప్రయాసపడినప్పుడు ఇది జరుగుతుంది. అయితే మరి ఈ వాడబడాలి అని అంటే కూడా దేవుడు కొంతమందిని ప్రత్యేకముగా మరి వాడుకోవటానికని చూస్ కూడా చేసుకుంటాడు. అందరిని వాడుకుంటాడు, కానీ ఆయన కొంతమందిని ప్రత్యేకంగా మరి వాడుకునే దేవుడుగా ఉన్నాడు. అంటే ప్రత్యేకంగా వాడుకోవటం అని అన్నప్పుడు నేను అందరికంటే విభిన్నముగా అని కాదు, కానీ ఎలాంటి వారిని వాడుకోవటానికి దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు అనేది, లేదా ఎక్కువగా ఆయన వారి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు అనేది ఇది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే తృష్ణ ఉండడము మంచిదే, ఆసక్తి ఉండడం మంచిదే, కానీ ఆయన కోరుకున్న పాత్రలుగా కూడా మనం ఉంటేనే అప్పుడే దేవుడు మరి మనల్ని వాడుకోగలుగుతాడు, ఆయనకి సాక్షులుగా ఉండగలుగుతాడు. నా బైబిల్ స్టడీలో మరి నేను సమూయేలు గ్రంథం చదువుతా ఉన్నప్పుడు దావీదు జీవితం నుంచి కొన్ని సత్యాలను మరి దేవుడు నాకు బయలుపరిచాడు. ఎందుకు అని అంటే మరి నా ద్వారా మనందరం కూడా నేర్చుకోవాలని, అది నాకు పాఠమే, మనందరికీ పాఠమే. మరి మీరు సమయం ఉన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం అంతా చదువుకోండి. ఇందులోంచి దేవుడు ఎలాంటి వ్యక్తులను వాడుకుంటారు అనడానికి సాదృశ్యముగా దావీదు జీవితంలోంచి కొన్ని గుణ లక్షణాలు నేను మీతోటి ఇది నన్ను పంచుకుంటాను క్విక్ గా. ఆల్రెడీ మనము ఈ క్యారెక్టర్స్ గురించి, దావీదు గురించి, ఆయన దేవుని హృదయానుసారుడు గనక ఎలా హృదయానుసారుడు అయ్యాడు చాలా సార్లు ధ్యానించాం. కానీ ఇప్పుడు ఇంకొక కోణం నుంచి ప్రభువుకి సాక్షులుగా ఉండాలంటే ఎలాంటి వారిని దేవుడు వాడుకుంటారు, అది దావీదు జీవితంలోంచి మనం కొన్ని విషయాలు, సత్యాలను నేర్చుకుందాము. మొట్టమొదటిగా మరి ఈ 17వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం అన్నిట్లోంచి అధ్యాయంలోంచి నేను ఒక 4 మరి విషయాలు నేను మీతో 4 పాయింట్స్ క్లుప్తంగా మీతో చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటారు అని అంటే అసాధారణమైన వ్యక్తులను వాడుకోరు, కానీ సాధారణమైన వ్యక్తులను వాడుకుంటారు. ఆయన ఫోకస్ హైలీ టాలెంటెడ్, క్వాలిఫైడ్, ఎడ్యుకేటెడ్, ఇంటలెక్చువల్, రిచ్, ఇది కాదు ఆయన ఉద్దేశం. సర్వసాధారణమైన వారిని వాడుకుంటారు. రెండవది, ఆయన ఎలాంటి వారిని వాడుకోవటానికి ఇష్టపడతారు అంటే దేవుని కొరకు ప్రత్యేకింపబడటానికని పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండి ప్రభువుని మాత్రమే ప్రేమించి ఆయనకి మరి ఎల్లప్పుడూ కూడా మరి ఆయన మీద ఆనుకునే వారిని దేవుడు వాడుకోవటానికి ఇష్టపడతాడు. అంటే దేవుని మీద ఆనుకునే వారిని దేవుడు వాడుకోవటానికని ఇష్టపడతాడు. మూడవదిగా, సర్వసాధారణమైన వ్యక్తులైనా దేవునికి మరి మీద ఆనుకునే వారిగా ఉన్నప్పటికీ వారు ఎల్లప్పుడూ కూడా ఒక మరి కమిట్మెంట్, అంటే దేవుని కార్యాల పట్ల వాళ్ళు ఖచ్చితముగా, దృఢముగా ఒక ఫోకస్ ని కలిగి వారు కమిటెడ్ గా వారు పని చేయాలి. నమ్మకముగా ఉండే వారిని దేవుడు వాడుకుంటాడు. నాలుగవదిగా, ధైర్యవంతులను మాత్రమే దేవుడు వాడుకుంటాడు. అంటే ధైర్యం లేని వారిని వాడుకోరా అంటే ధైర్యం లేనప్పుడు ఎలాగో మనం సాక్ష్యం చెప్పడం ముందుకే వెళ్ళం కదా. కాబట్టి ధైర్యవంతులంటే దేవుడు ఇంకా బలముగా వాడుకుంటారు. సో ఈ 4 విషయాలను క్లుప్తంగా నేను మీతోటి క్విక్ గా చెప్తాను. తర్వాత సమయం ఉన్నప్పుడు మీరు దీన్ని ఇంకా మీరు బైబిల్ స్టడీ కాకుండా మీ పర్సనల్ బైబిల్ స్టడీలో ఇంకా మీరు మెడిటేట్ చేయండి. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని వాడుకుంటారు అనేది మనం చూసాం.
అది దావీదు విషయంలో కనుక మరి మనం గమనించినట్లయితే, దావీదు సర్వసాధారణమైన మరి కుటుంబంలో జన్మించిన వాడు. యెష్షయి కుమారుడు దావీదు. అయితే యెష్షయి ఎవరు అంటే, ఆయన ఒక సాధారణమైన మరి ఫార్మరు. ఆయన మరి అంతేకాదు కానీ గొర్రెలు కాచుకునేవాడు. ఆయన ఫార్మింగ్ చేసేవాడు, గొర్రెలను కాచుకునేవాడు. సో యూదా గోత్రంలో జన్మించిన వ్యక్తి. జస్ట్ సింపుల్ ఆర్డినరీ ఫార్మర్ అండ్ షీప్ రేయర్. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక మరి మనం చూస్తే అది. సో అలాంటి కుటుంబములో జన్మించిన సర్వసాధారణమైన వ్యక్తి. అంతేకాదు కానీ ఆయన మరి దావీదు విషయం కూడా మరి మనం చూసినట్లయితే, అన్నలలాగా ఏదో యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడుగా, లేకపోతే ఇంకా ఏదో హైలీ ప్లేస్డ్ పొజిషన్స్ లో లేడు, కానీ అందరికంటే చిన్నవాడుగా ఉండి, ఆ అందరిలోనూ చిన్నవాడిగా ఉన్నవాడుగా ఉండి, ఆ కుటుంబం యొక్క మరి ఆ ఫ్యామిలీ ప్రొఫెషన్ అయిన షీప్ రేరింగ్ లో ఈయన కూడా వెళ్ళి గొర్రెలను కాసుకుని సర్వసాధారణమైన గొర్రెల కాపరిగా ఉన్నాడు. దేవునికి ఎవరు అవసరం అంటే సర్వసాధారణమైన వారే అవసరం. మరి పౌలు ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మరి ఆ ఆ మొదటి అధ్యాయంలో గనక మరి మనం గమనించినట్లయితే, దేవుడంట మరి ఎవరు అతిశయపడకుండానట్లుగా లోకంలో జ్ఞానులను సిగ్గుపరచడానికి వెరివారిని ఏర్పాటు చేసుకుంటాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకుంటాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి లోకంలో నీచులైన వారిని ఏర్పాటు చేసుకుంటాడు, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని ఇక్కడ మరి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు మాటల్లో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ వీక్, బట్ దే విల్ లీన్ ఆన్ గాడ్ స్ట్రెంత్. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ నాట్ ఎక్స్ట్రాడినరీలీ ఇంటెలిజెంట్, బట్ దే లీన్ ఆన్ గాడ్స్ విజ్డమ్ ఫర్ దేర్ వర్క్స్. అంతేకాదు కానీ ఈ లోకంలో ఘనులైన వారిని దేవుడు పిలవట్లేదు, కానీ సామాన్యమైన వారిని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు అని అంటే, దేవుని హృదయం ఎల్లప్పుడూ సర్వసాధారణమైన వారి పట్లనే ఉంటది. మోషే సర్వసాధారణమైన కుటుంబంలో జన్మించిన వాడే, కానీ విడవబడిన తర్వాత ఫరో లాంటి కుటుంబంలో ఎదిగాడు, కాదనట్లేదు. కానీ ఆ సర్వసాధారణమైన కుటుంబంలో వాడిని దేవుడు ఎంత గొప్ప నాయకుడుగా లేవనెత్తి ఇస్రాయేల్ ప్రజల్ని దాసత్వం నుంచి విడిపించడానికి ఒక గొప్ప మరి నాయకుడుగా దేవుడు మరి ఆయనను వాడుకున్నాడు. ఇలాగ మనం చూస్తే బైబిల్ ఎంతో మంది సర్వసాధారణమైన వాళ్ళు ఉన్నారు. మరి ఆ యేసు ప్రభు జీవితంలో కూడా మరి మనం గమనించినట్లయితే, ఆయన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా సర్వసాధారణమైన వారినే ఏర్పాటు చేసుకున్నాడు. లోకంలో గనులైన వారిని కాదు. ఆయన వడ్రంగి పని చేసే వారిని, ఆ తర్వాత మరి ఆయన జాలర్లను, చేపలు పట్టే వారిని, ఆ తర్వాత ట్యాక్స్ కలెక్టర్స్ ని, వీళ్ళే ఆయన చుట్టూ ఉన్నారు. సర్వసాధారణమైన వారే 12 మంది శిష్యులు. సో మనము జీవితంలో దేవునికి అందుబాటులో ఉండాలంటే ఎక్స్ట్రాడినరీ స్కిల్ అవసరం లేదు. ఎవ్రీ ఆర్డినరీ బిలీవర్ హూ హ్యాస్ అ హార్ట్ ఫర్ ద లార్డ్, గాడ్ ఈజ్ విల్లింగ్ టు యూజ్ దెమ్. అంతేకాదు కానీ సర్వసాధారణమైన వ్యక్తులుగా ఉంటూనే దేవునికి విధేయత కలిగిన వారుగా కూడా ఉండాలి. వారికి అప్పచెప్పబడిన చిన్న చిన్న పనుల్లో కూడా నమ్మకముగా, యథార్థముగా ఉండేవారు కావాలి. ఒకవేళ దావీదు విషయంలోనే మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథంలోనే 17వ అధ్యాయంలో 17 నుంచి 22 వచనాల వరకు ఆయన మరి గొర్రెలను కాసుకుంటా ఉన్నాడు. కాసుకుంటా ఉన్నప్పుడు తండ్రి పిలిపించాడు, పొలంలోంచి వచ్చాడు. వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు, నేను ఇవన్నీ చదవటానికి సమయం లేదు, క్విక్ గా మీరు చదువుకోండి. తర్వాత ఆయన తన తండ్రి పిలిచినప్పుడు తన అన్నలకు ఆహారం తీసుకొని వెళ్ళటానికని వారు యుద్ధ భూమిలో ఉన్నారు కనుక, నువ్వు వెళ్ళి వాళ్ళకి ఆహారం ఇవ్వటానికి నువ్వు రా ఇంటికి అన్నప్పుడు, తనకు అప్పచెప్పబడిన గొర్రెలను అన్నిటినీ కూడా వేరే వారికి అప్పచెప్పి, గొర్రెలను వేరే వాళ్ళకి అప్పచెప్పి, ఆ ఆయన తన తండ్రి ఇచ్చిన వస్తువులన్నిటినీ తీసుకొని తండ్రి ఆజ్ఞ చొప్పున ప్రయాణమై అతడు యుద్ధ భూమిలోనికి వెళ్ళి, యుద్ధము దగ్గర మరి ఆ గొలియాతు ఛాలెంజ్ చేస్తా ఉన్న సమయంలో ఎంతో మరి ఉద్రేకంతోటి ప్రజలందరూ ఉన్నప్పటికీ, తాను వచ్చిన పని, ఆయన తండ్రి ఇచ్చిన వస్తువులను, సామగ్రిని, సామాన్లు కనిపెట్టే వారి దగ్గరికి వెళ్ళి పెట్టి అప్పచెప్పి, తర్వాత పరిగెత్తుకొని వెళ్ళి తన అన్నలను కుశల ప్రశ్నలు అడిగి వెనక్కి వచ్చాడు అని రాయబడింది. ఇప్పుడు మరి మనము ఈ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే, దావీదు అప్పటికే సమూయేలు ప్రవక్త చేత ఆయన అభిషేకింపబడ్డాడు.
16వ అధ్యాయంలో చూస్తే ఆ, ప్రవక్త యెషయా ఇంటికి వచ్చాడు. వచ్చి అన్నలందరినీ పిలిపించి ఆఖరుగా దావీదుని కూడా పిలిపించి దావీదుని అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత ఆయనతో చెప్పాడు ఏంటి అంటే, ఒక దినమున దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, మరి అని దేవుడు చాలా ఆ గొప్ప ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు అని దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడు. ఇవన్నీ జరిగినాయి. కానీ అంత అభిషేకింపబడ్డాను, నేను రాజు స్థానంలో ఉండబోయేవాడిని, గాడ్ హాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ మీ, ఈ గొర్రెలు కాసుకోవటం ఏంటి, ఈ మా తండ్రి చెప్పిన చిన్న చిన్న పనులు చేయటం ఏంటి, నేను ఆహారం వాళ్ళకి తీసుకెళ్లడం ఏంటి, ఇవన్నీ అనుకోలేదు ఆయన. ద లిటిల్ మీనియల్ జాబ్స్ ద ఫాదర్ ఎంట్రస్టెడ్ హిమ్, హీ వాజ్ విల్లింగ్ టు డూ. దేవునికి సర్వసాధారణమైన వ్యక్తులు ఎంత అవసరమో అలాగనే సర్వసాధారణంగా ఉంటూ వారు చిన్న చిన్న విషయాల్లో కూడా మరి వారు విధేయత కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దావీదు విధేయత కలిగిన వాడే. రాజుగా అభిషేకింపబడిన తర్వాత కూడా దేవునికి ఎంతో విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. మరి ఆ మాటలకు ఒబీడియన్స్ చూపించే వాళ్ళు, పనుల పట్ల ఆసక్తి కలిగి చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకముగా ఉండేవారే దేవుడు వాడుకుంటాడు. కాబట్టి మనము ఆ విధంగా ఉండాలి. యేసు ప్రభు మరి శిష్యులు 12 మంది ఉంటే 12 మందిని అభిషేకించి పంపించారు. వారు మరి సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రభు నామమున వాళ్ళు కూడా దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు. వాళ్ళు కూడా అద్భుత కార్యాలు చేస్తున్నారు. సంతోషంగా తిరిగి వచ్చి ప్రభు సాక్ష్యం చెప్తున్నారు. అయితే యేసు ప్రభు మరి పస్కాని ఆచరించడానికని యెరూషలేములోకి వెళ్ళక ముందు ఇద్దరు శిష్యులను పిలిచి, మీరు వెళ్ళి ఒక గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉంది, గాడిదని మీరు తీసుకొని తోలుకొని రండి, నాకు కావాలని చెప్పండి అని అన్నప్పుడు ఆ ఇద్దరు నమ్మకంగా వెళ్ళే పనిని చేసుకొచ్చారు. మరి సింపుల్ గా మరి ఆలోచించాలి అని అంటే, మరి మిగతా వాళ్ళందరినేమో పెద్ద పెద్ద గ్లోరియస్ వర్క్స్ చేస్తా ఉంటే మాకు ఈ చిన్న జాబ్ అప్పచెప్పావని వాళ్ళు అనలేదు. కానీ దే వర్ ఫెయిత్ఫుల్ ఇన్ దర్ స్మాల్ జాబ్స్. మనము కూడా చిన్న చిన్న విషయాలు, నేను చాలా సార్లు చాలా చాలా గ్రామాలకి నేను పరిచర్యకు వెళ్తున్నప్పుడు చూస్తాను. ప్రతి ఒక్కరు కూడా పుల్పిట్ మీద ఉండే పని అయితేనే చేస్తామంటారు. పేరు కావాలి, వాళ్ళకి హోదాలు కావాలి, వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేయబడాలి, వాళ్ళు స్టేజ్ మీద ఉండాలి, స్టేజ్ మీద అందరికి కనపడే విషయాలు అయితేనే చేస్తారు. కానీ చిన్న చిన్నవి అయితే చేయరు. కొంతమంది ఎంతో నమ్మకముగా చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు నమ్మకంగా చేస్తారు. అంటే ఆ దేవుని పరిచర్య విషయంలో పరిచారకులుగా ఉన్నప్పుడు అప్పజెప్పబడినది ఏ పని అయినా సరే వారు యథార్థముగా నమ్మకముగా విధేయత కలిగి దేవునికి చేసినట్లుగా, ప్రభు కొరకు చేస్తున్నట్లుగా, మీరు ఏది చేసినాను ప్రభు కొరకు చేస్తున్నాం అనుకోని వాళ్ళు చేసేవారుగా ఉంటారు. అలాంటి కామన్ ఆర్డినరీ ఒబీడియంట్ వారిని దేవుడు వాడుకుంటారు. కాబట్టి మనము దేవునికి సాక్షులుగా ఉండాలంటే చిన్న విషయాల్లో మనం సాక్షులుగా ఉండాలి. ఒకసారి ఒక దైవజనుడిని మరి నన్ను ఒకే మీటింగ్ కి పిలిచారు. అంటే ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్, నేను అతిశయంతో చెప్పట్లేదు, అనుభవంలో నేను చూసింది చెప్తున్నాను. ఆయన గొప్ప దైవజనుడు, మరి చాలా పెద్ద పెద్ద క్రూసేడ్స్ లో మాట్లాడే దైవజనుడు. నేను కూడా సర్వసాధారణమైన వ్యక్తిని. ఐఎమ్ నాట్ రెనౌండ్ ప్రీచర్, ఐఎమ్ జస్ట్ అన్ ఆర్డినరీ స్మాల్ ప్రీచర్. అయితే మమ్మల్ని ఒక గ్రామానికి పిలిచినప్పుడు ఆ గ్రామంలో వారు ముందుగానే చెప్పారు, ఆ గ్రామంలో జనసంఖ్య తక్కువ, విశ్వాసాలు ఇంకా తక్కువ, చాలా తక్కువ కాంగ్రిగేషన్ వస్తారు. కానీ ఆ దైవజనుడిని పిలిచినప్పుడు ఆయన ఒక మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండాలి అని మరి ఆయన చెప్పారంట. సో ఆయన వాక్య పరిచర్య జరగాల్సిన సమయానికి ఆయా గ్రామాల నుంచి కొంతమందిని తరలించడానికని విశ్వాసులని చాలా ప్రయాసపడ్డాడు ఆయన. మరి ఆ మీటింగ్ కండక్ట్ చేసిన ఆయన ఆ చిన్న ఆటోస్ లోను, వెహికల్స్ లోను, ఎక్కడెక్కడ నుంచో కొంతమందిని మరి అసెంబ్ల్ చేయడానికని ప్రయాసపడ్డాడు. కానీ ఆయన దైవజనుడికి మాట ఇచ్చినంత మందిని పోగు చేయలేకపోయారు. కాబట్టి ఆయన వచ్చి, దైవజనుడు వచ్చి చూసి ఒక చిన్న ప్రార్థన చేసి, నేను మరి ఇంత చిన్న చిన్న మీటింగ్స్ లో నాకు చెప్పడం అలవాటు లేదు, నేనైతే మరి అంతర్జాతీయ మరి ప్రసంగికుని కాబట్టి నేను ఇక్కడ వాక్యం షేర్ చేయనని ఆయన వెళ్ళిపోయారు. చాలా ఆయాసం అనిపించింది నాకు, అక్కడున్న మరి సేవకులందరికీ కూడా. ఎందుకు అని అంటే యేసు ప్రభువే ఒక్క వ్యక్తి కొరకు ఆయన సమాధుల్లో ఉన్న వ్యక్తి కొరకు వెళ్ళాడు. చిన్న విషయాల్లో మనము చిన్న 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 పనులలో తక్కువ మంది విశ్వాసులకు ప్రభు సువార్త చెప్పడానికి మనం సిద్ధంగా లేము అని అంటే యేసు ప్రభుని మించిపోయామా మనం ఒకసారి ఆలోచించాలి. మనం ఈవెన్ జీసస్, హీ హెల్ప్ హిస్ ఫ్యామిలీ
హీ డిడ్ హిస్ ఫాదర్స్ ప్రొఫెషన్ అంటిల్ హీ వాజ్ ఇన్ మినిస్ట్రీ. చిన్న పనులు చేశాడు ఆయన, డైరెక్ట్ గా నేను దేవుని కుమారుడను, మిగతా పనులు నేను చేయనని కూడా అన్నట్టుగా ఎక్కడ రాయబడలేదు కదా. హీ వాజ్ ఒబీడియంట్ టు హిస్ పేరెంట్స్. మరి ముఖ్యంగా ఆయన తల్లిదండ్రులకు విధేయుడై ఉండి మరి ఆయన పెరిగాడు అని కూడా రాయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. సో గాడ్ లైక్స్ ఒబీడియంట్ పీపుల్. అందుకని దావీదుని దేవుడు వాడుకున్నాడు. హీ వాజ్ విల్లింగ్ టు డూ స్మాల్ థింగ్స్, దో హీ వాజ్ నాట్ హీ వాజ్ అనాయింటెడ్, హీ వాజ్ విల్లింగ్ టు డూ స్మాల్ థింగ్స్. మనం కూడా దేవునికి మరి అందుబాటులో ఉండి వాడబడాలంటే సర్వసాధారణమైన విశ్వాసులమే, కానీ మనము సర్వసాధారణమైన కుటుంబాల్లోంచి వచ్చిన అజ్ఞానులమే, బలహీనులమే. కానీ దేవునికి ఈ దేవుడు అప్పచెప్పిన చిన్న వాటిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా మనం వాడుకుంటాడు. రెండవదిగా దేవుడు ఎవరిని వాడుకోవటానికి ఇష్టపడతాడంటే పీపుల్ హూ హ్యావ్ అ క్లోజ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ హిమ్. దేవుని మీద ఆనుకునేవారు, దేవుని మీద ఆశ్రయించేవారు, ఆయన జ్ఞానమును ఆయన బలమును ఆశ్రయించే వారిని దేవుడు మరి ముఖ్యంగా వాడుకుంటాడు. దావీదు జీవితంలో గనుక మరి మనం చూసినట్లయితే దావీదు తన దేవునితో ఎంతో సన్నిహిత సహవాసం కలిగిన వ్యక్తిగా మనం ఆయన చూస్తున్నాము. ఈ అధ్యాయంలో కూడా 17వ అధ్యాయంలో కూడా ఆ వచనాలన్నీ కూడా మరి మనం గమనించినట్లయితే గొలియాతు వచ్చి ఇస్రాయేలు సైన్యాన్ని సవాలు చేస్తా ఉన్నప్పుడు రోషం వచ్చేసింది. ఎందుకంటే తన దేవుని సైన్యాన్ని వాళ్ళు దూషిస్తున్నారని, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎట్లాగా దేవుని సైన్యాన్ని దూషిస్తాడని రోషం వచ్చింది. తన దేవుడంటే ఇష్టము, తన దేవుని ప్రజలనంటే తట్టుకోలేనంత గొప్ప మరి దేవుని పట్ల ప్రేమను, దేవుని పట్ల ఆయనకున్న ఆ యొక్క వాత్సల్యతను ఆయన కంటైన్ చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత అధ్యాయం అంతా కూడా మరి మనం గమనించినట్లయితే నేను మరి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుని మరి నేను చంపేస్తాను అని రోషంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు, ఎలా చంపుతావు అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు, నువ్వు బాలుడు అని సౌలు కూడా అంటున్నప్పుడు, నేను బాలుడిని అనొద్దు బాబోయ్, నేను చాలా గొప్ప కార్యాలు నా దేవుని శక్తితో చేశాను, నా దేవుని బలము చేత నేను నా దగ్గర ఉన్న మరి ఆ యొక్క గొర్రెలను నేను కాపాడుకున్నాను, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించి ఫిలిస్తీన్ కూడా నేను ఖచ్చితంగా జీవము గల దేవుని శక్తితోటి నేను జయించగలుగుతాను అనే గొప్ప ధైర్యము కలిగి దేవుని మీద అంత విశ్వాసం నమ్మకం కలిగిన వ్యక్తిగా అతను ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత కూడా గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన దేనితోటి మరి ఏ బలముతోటి వెళ్తా ఉన్నాడు అంటే, నేను కత్తి చేతను ఈట చేతను దేవుడు మరి నేను కత్తి చేత కానీ ఈట చేత కానీ దేవుడు రక్షించే దేవుడు కాదు, యుద్ధం యెహోవాది, దేవుని బలము చేత నేను నిన్ను పడగొడతాను అని రాళ్లతోటి మరి వడిసెలతో రాళ్లు విసిరి దేవుని శక్తి చేత హతమార్చినట్లుగా గొలియాతుని మనం చూస్తున్నాం. సో he relied on his God. He had such an intimate relationship with his God that he trusted his God for even small things and bigger things in his life. దేవుని బలమును మీద ఆనుకున్నాడు, దేవుని యొక్క సామర్థ్యతను గుర్తెరిగి దేవుని పట్ల రోషము కలిగి నా దేవుడు అనే పర్సనల్ రిలేషన్షిప్ తన దేవునితో కలిగి ఉన్నాడు. నా దేవుడు నాకు సహాయం చేస్తే నేను మరి నా గొర్రెలు నేను ఎలుగుబంటి నుంచి మరి ఆ తర్వాత మరి సింహం బలం నుంచి నేను కాపాడుకున్నాను అని మాట్లాడుతున్నాడు. నా దేవుడు నాకు శక్తినిచ్చాడు కాబట్టి నేను ఈ యొక్క కార్యాలు చేయగలరు. నా దేవుడు అనే పర్సనల్ రిలేషన్షిప్ లోకి వచ్చాడు. అందుకని ఆయన కీర్తనలు రాసినప్పుడు కీర్తనలు అన్నిట్లో కూడా మనం చూసినట్లయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, ఆయన శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. మై గాడ్ ఈజ్ సో ఇంటిమేట్ టు మీ విత్ మీ. నేను నా దేవునితో సహవాసములు ఎంతగా ఉన్నానంటే నా దేవుడు నన్ను వదిలిపెట్టాడు. ఆయనే రక్షణ కేడము శృంగము డాల్నై ఉన్నాడు. ఆయనే నా దేవుడైన, నా బలమైన, నా ఆశ్రయమైనాడు, నేను నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు అని తన దేవుని గురించి చెప్తున్నాడు. దట్ ఈస్ హౌ he had a relationship with his father and created. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనంలో అంటాడు, యెహోవా దగ్గరంట ఆయన ఒక వరం అడిగాడంట, నేను దాన్ని వెతుకుతున్నాను. అది ఏంటంటే యెహోవా ప్రసన్నత చూడటానికి, ఆయన ఆలయములో ధ్యానించటానికి, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింప కోరుతున్నాను. కోరికుంది నాకు ఏంటంటే దేవుని మందిరంలో నిరంతరం నివాసం ఉండాలి. నేను నా దేవుడే, నా రిలేషన్షిప్ ఇంకెవ్వరు కూడా పాడు చేయటానికి వీలు లేదు, మధ్యలో రావడానికి వీల్లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ మీ అండ్ మై గాడ్, వీఆర్ సో క్లోజ్ టు ఈచ్ అదర్ అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అందుకని మరి అపొస్తలుల కార్యాలు 13:22లో దావీదుని గురించిన సాక్ష్యం, నా హృదయానుసారుడు,
ఎంత సమీపముగా నా హృదయానికి ఉన్నాడంటే నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని ప్రభువు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. It is not important for us to be just obedient to be used and ordinary to be used. It is important that we have a close, intimate fellowship and relationship with our God. We spend solitude time. We know the heart of God. We know the plans of God. We will understand what God intends to do. ఆయనతో సహవాసము, ఆయన నీ దేవుడనే స్థైర్యము, ఆయన నీతో ఉన్నాడనే గొప్ప మరి ఆ యొక్క నిశ్చయత కలిగిన వారముగా మనం ఉండాలి. అంతేకాదు కానీ మరి ఇందాక మనం చూసిన వాక్య భాగంలోనే 17వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథంలో కనుక మనం చూస్తే దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలను సిద్ధపరచుకొని వెళ్ళట్లేదు. ఆయన రిసోర్స్ అంతా ఏంటి అంటే తన దేవుడే తన బలం అని అంటా ఉన్నాడు. ఈ లీన్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్. యెహోవాని యుద్ధం చేస్తాడు. నా యుద్ధోపకరణాలు మరి మీరు అనుకుంటున్నట్లుగా డాళ్ళు మరి లేదా కత్తి, ఈట ఇవన్నీ కాదు, బళ్ళెము ఇవన్నీ కాదు. నా నా యొక్క యుద్ధోపకరణాలు, నా ఆయుధాలు అవి సర్వసాధారణమైనగా పిచ్చివిగా మీకు అనిపించవచ్చు, కానీ ఆ యుద్ధం యెహోవాది కాబట్టి నా బలం ఆయనే, నా ధైర్యం ఆయనే, నాకు జయమిచ్చేది ఆయనే అన్నట్లుగా నా 5 రాళ్లను తీసుకొని ఒడిసెలు తీసుకొని మరి గొలియాతుని ఎదుర్కోవటానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. హీ స్ట్రెంగ్త్ హిస్ వెపనరీ వాజ్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. ఆయన తన దేవుని మీద ఆధారపడాడు. అందుకని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం వచనాల్లో పౌలు భక్తుడు అంటాడు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని అవి బలమైన దుర్గములను పడద్రోయి జాలినంత శక్తి గలవై ఉన్నవి అని అంటా ఉన్నాడు. అంటే మనము దేవుని యొక్క మరి బిడ్డలుగా ఈ లోకములో మనము ఆత్మానుసారులుగా మనం నడుచుకుంటా ఉన్నప్పుడు శరీర సంబంధమైనగా మనం యుద్ధాలు చేయం, పోరాటాలు చేయం. మన బలము, మన ధైర్యము అంతా కూడా దేవుని బలమే. మన పక్షముగా యుద్ధం చేసేవాడు దేవుడే అనే గొప్ప నిశ్చయత మనం కలిగి ఉంటాం. సో వీఆర్ ఇన్ దిస్ వరల్డ్, వీ హ్యావ్ అవర్ ఓన్ బ్యాటిల్స్ అండ్ స్ట్రగల్స్, బట్ హౌ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్, మన రిలేషన్షిప్ ఎంత క్లోజ్ గా ఉన్నది అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దావీదైతే నిరంతరము దేవుని సన్నిధిలో ఉండాలన్న ఆసక్తి, ఆయన ఒక్క దినము మందిరంలో గడపట 1000 దినముల కంటే శ్రేష్టం అనే విధముగా ఉన్న రాజు, ఆయన ఎంతగా మరి దేవుని మీద ఆనుకున్నాడు అని అంటే తన దేవుని హృదయంలో విషయాలన్నీ అర్థం చేసుకుని అంతగా దేవుని మీద ఆనుకున్నాడు. అంత సహవాసము, సన్నిహితమైన సహవాసము దేవునితో కలిగి ఉన్నాడు. మనం దేవునికి వాడబడే పాత్రలుగా ఉండాలంటే సన్నిహితమైన సహవాసము దేవునితో ఉండాలి. అంటే చర్చిలో ఉండడం అని కాదు, దేవునితో సమయము గడపాలి, వాక్యమును ధ్యానించాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకోవాలి, ఆయన చిత్తమును ప్రణాళికను మనం గుర్తెరగటానికి ఆత్మపూర్ణులై ఉండాలి. ఆయన ఆత్మ ద్వారా మనకిచ్చిన శక్తి ద్వారా ఆయన కార్యాలను మనము చేసి జయించటానికి గొప్ప నిశ్చయత మనము కలిగి మనం ఈ లోకంలో సాక్షులుగా ఉండటానికి, మనము ఆయన శిష్యులముగా సువార్తను ప్రకటించడానికి ఎల్లప్పుడూ సన్నద్ధులుగా మనము ఉండాలి. అట్టి వారిని మాత్రమే వాడుకుంటారు. ఇఫ్ ఐ డు నాట్ హ్యావ్ ఎనీ రిలేషన్షిప్ విత్ మై గాడ్, ఐ గో ఇన్ మై ఓన్ స్ట్రెంగ్త్, ఐ విల్ బి అన్ అటర్ ఫ్లాప్ అండ్ ఫెయిల్యూర్. ఐ హ్యావ్ టు రిలై ఆన్ మై గాడ్, హిస్ విజ్డమ్ అండ్ హిస్ స్ట్రెంగ్త్. ఓన్లీ దెన్ ఐ విల్ సీ సక్సెస్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ డూ. God's name would be glorified through us. సో అటువంటి వారి కొరకు ప్రభు చూస్తున్నాడు కాబట్టి అటువంటి విశ్వాసులుగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. మూడవదిగా మనం సర్వసాధారణమైన వ్యక్తులుగా ఉండటమే కాదు కానీ దేవునితో ఒక ప్రత్యేకింపబడిన సాన్నిహిత్యము కలిగిన వారంగా ఉంటూ ఇంకొక విషయంగా మనం గమనించాలి ఏంటంటే మనము నమ్మకముగా దేవుని కొరకు ఉండాలి. నమ్మకముగా ఉండాలంటే మనం ఇంగ్లీష్ లో కమిటెడ్ అంటాం. కమిటెడ్ అంటే a husband is supposed to be committed to a wife, a wife is supposed to be committed to a husband. అంటే ఎలా ఉండాలి అని అంటే ఎన్ని అవాంతరాలు వచ్చినా ఒకరి పట్ల ఒకరు నమ్మకముగా యథార్థముగా ఉండాలి భార్యాభర్తల మధ్య అనేది మనము వాక్యంలో చూస్తున్నాం. అది వాస్తవముగా ఉండాల్సినది. అదే విధముగా ఒక దేవుని బిడ్డకి దేవునికి మధ్యన ఎన్ని అభ్యంతరాలు, ఆటంకాలు వారి జీవితంలో వచ్చినా వాటిని జయిస్తూ దేవుని కొరకు కమిటెడ్ గా ఉంటూ ఆయన కార్యాలు చేయటానికని మనము ఇష్టపడాలి. అదే విధంగా ఇక్కడ దావీదు విషయంలో కూడా మరి మనం గమనించినట్లయితే ఎన్నో అవాంతరాలు ఆయన ఎదుర్కొన్నాడు. ఈ 17వ అధ్యాయంలోనే ఒకవేళ మరి 4 నుంచి 11 వచనాల వరకు కనుక మరి మనము గమనించినట్లయితే అక్కడ గొలియాతు
ప్రతిరోజు ఫిలిస్తీన్ల పక్షముగా ఇశ్రాయేలు సైన్యం దగ్గరికి వచ్చి నిలబడి ఆ వ్యక్తిని మరి వర్ణించారు. ఎంత బలవంతుడో వర్ణించాడు. ప్రతిరోజు వచ్చి మీరు ఇశ్రాయేలు ప్రజలను మరి రెచ్చగొడతా ఉన్నాడు. మే- అని రెచ్చగొట్టి ఏమంటా ఉన్నాడంటే, మీలో ఒక్కరు కూడా వచ్చి నాతో యుద్ధం చేయలేరా? 1-1 చూసుకుందాం. నన్ను చంపగలిగినట్లయితే మేము మీకు దాసులమైపోతాము. మీరు నన్ను జయించండి దమ్ముంటే అని సవాలు చేస్తా ఉన్నాడు. ఇస్రాయేల్ సైన్యాన్ని తిరస్కరిస్తా ఉన్నాడు. ఇస్రాయేల్ ప్రజలందరినీ కూడా చాలా భయంకరంగా దూషిస్తా ఉన్నాడు. 11వ వచనంలో చూస్తే వారు మాటలు ఈ గొలియాతు మాటలు విని ఇస్రాయేలీలు మరి బహుభీతులైరి భయపడిపోతా ఉన్నారు. భయం కలిగించే విధముగా గొలియాతు యొక్క మరి స్థూలము శరీరము సైజు కానివ్వండి, ఆయన వేసుకున్న మరి ఆర్మర్ కానివ్వండి, ఆయన మాట్లాడిన ధైర్యంతో కూడిన మాటలు కానివ్వండి, అవన్నీ కూడా ఇస్రాయేలు ప్రజలకి భయాన్ని పుట్టిస్తా ఉన్నాయి. దావీదు కూడా ఇస్రాయేలు వాడే, బాలుడే. మరి అప్పటికే హీ వాజ్ నాట్ ఎ మ్యాన్ దట్ హీ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్. ధైర్యం తెచ్చుకొని ఉండడానికి ఆయనకంటే వారు పెద్దవాళ్ళైన అన్నలు యుద్ధశూరులు కూడా మరి ఎంతో ధైర్యాన్ని కోల్పోయి వారు ఆ మాటలను బట్టి కృంగిపోతా ఉంటే, భయపడిపోతా ఉంటే, దావీదు మాత్రము ఆయన వెళ్ళి అదే గొలియాతును చూసి ఏమంటా ఉన్నాడు అంటే, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడు జీవము గల దేవుని సైన్యం ఎదుట నిలబడి వారిని సవాలు చేయటానికి అని అంటా ఉన్నాడు. అంటే ద ఆబ్స్టికల్ ఫార్ ద ఇజ్రాయలైట్స్, ద ప్రాబ్లం అండ్ ద రీజన్ ఫర్ ద ఫియర్ వాస్ గొలియాత్, వన్ మ్యాన్. అండ్ ద హోల్ ఇజ్రాయెల్ ఆర్మీ అందరూ కూడా గొలియాతును చూసి నీరసించిపోయారు, కలవరపడిపోయారు. ఇదే ఇస్రాయేలు సైన్యములో ఉన్నవాడు కూడా కాదు, గొర్రెలను కాసుకుని ఒక సామాన్యమైన యవనస్తుడు వచ్చి గొలియాతును చూస్తూ, గొలియాతు కంటే అధిక శక్తిమంతుడైన తన ప్రభు సామర్థ్యతను, తాను గొలియాతు కంటే కూడా సృష్టికర్త అయిన తన దేవుణ్ణి చూస్తున్నాడు. హీఈస్ నాట్ లుకింగ్ ఎట్ ద ప్రాబ్లం దట్ ఈస్ గొలియాత్, బట్ హీఈస్ లుకింగ్ at the power of God, the magnanimity of his creator, the power of his creator, the one who can solve every obstacle, the one who can bring down every power which is human on this earth. ఆ దేవుని వైపు చూస్తున్నాడు. The same obstacle David was seeing and facing, but he refused to accept that as an obstacle. He had a commitment with his God that he is going to stand on behalf of his God to fight a battle for the Israelites. అంతేకాదు కానీ ఇదొక్కటే కాదు దావీదికి వచ్చిన మరి ఆటంకం, అభ్యంతరం. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ఫియర్ ద పీపుల్ వేర్ హ్యావింగ్ అరౌండ్, అనదర్ అపోజిషన్, అనదర్ థింగ్ డేవిడ్ వాస్ ఫేసింగ్ వాస్ అపోజిషన్. ఇదే 17వ అధ్యాయంలో చూస్తే దావీదు అన్నలు ఏమంటున్నారంటే, రే నువ్వు గొర్రెలు కాసుకునేవాడి గొర్రెలు ఎక్కడ వదిలేసి వచ్చావురా? వాటిని వదిలేసి జంతువులకి నువ్వు ఇక్కడికి వచ్చి మరి యుద్ధంలోకి వచ్చి సైన్యాన్ని చూడటమే కాదు కానీ జయించినోడికి ఏం బహుమతి ఇస్తాడు, ఇవన్నీ నీకెందుకురా అని వెళ్ళిపో అని అరుస్తా ఉన్నారు. అంతేకాదు కానీ మిగతా నీ ఉద్దేశాలు మాకు తెలుసు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో మాకు తెలుసు. ఏదో యుద్ధంలో ఒకవేళ మహారాణిని ఇచ్చి ఐశ్వర్యాన్ని రాజిస్తారన్నాడు కాబట్టి గెలిచిన వాళ్ళకి నీ ఫోకస్ ఎక్కడుందో మాకు అర్థమవుతుంది. యువర్ ఫోకస్ ఇస్ బికమింగ్ సన్ ఇన్ లా ఆఫ్ ద కింగ్ అండ్ యూ వాంట్ టు బికమ్ రిచ్ అని సొంత అన్నలే రెడిక్యూల్ చేస్తా ఉన్నారు. వి నో యువర్ మోటివ్స్ అని వాళ్ళు అంటా ఉన్నారు. చూడండి, తన సొంత అన్నదమ్ముల నుంచి అపోజిషన్ వస్తా ఉన్నది. అయితే అంతేకాదు కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ డేవిడ్ ఆల్సో కుడ్ హ్యావ్ వాక్డ్ అవే. వీళ్ళందరూ ఏదో మాట్లాడారని కాదు కానీ, లేదా గొలియాతును చూసి ఇతర ఇశ్రాయేలీయుల్లాగా అతను కూడా భయపడి వెళ్ళిపోలేదు కానీ, he saw it as an opportunity for God to work through him. He had an opportunity to walk away. వెళ్ళిపోవచ్చు, తన గొర్రెల దగ్గరికి వెళ్ళిపోవచ్చు, నాకెందుకు వచ్చింది గోల్ అనుకోవచ్చు. బట్ he prioritized to glorify God in that situation. దేవుని నామాన్ని ఘనపరచాలని ప్రతికూల వాతావరణంలో ఆలోచించాడు. Committed people, no matter what situations they are in, they will look for opportunities and they will prioritize the work of God, and to glorify God they will be willing to do anything and they will be willing to go to any extent. Are you understanding, my dear sisters? It may sound so I mean
ఇవన్నీ మాటలే కానీ నా షూస్ లో ఉంటే తెలుస్తుందని చాలా సార్లు అనుకుంటాం మనం కదా. కానీ ఇట్ ఈస్ నాట్ ఈజీ. వి నో జీసస్ ఆల్సో వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై హిజ్ ఓన్ ఫ్యామిలీ. దే రిడిక్యూల్డ్ హిమ్. యెరూషలేములోకి వెళ్ళి చేసుకో అయ్యా, నీవు చేసే కార్యాలని, అక్కడ నీకు పాపులారిటీ వస్తుంది, పేరు వస్తుంది, నేను ఎవరైనా గుర్తిస్తారు, ఇక్కడ ఎందుకు వచ్చావు అని అంటున్నారు ఇంటికి వెళ్ళినప్పుడు. జాన్స్ గాస్పల్ 7th చాప్టర్ లో మనం చూస్తాం. చుట్టూ ఉన్న వాళ్ళు ఆయనను హేళన చేశారు, బయల్జబూల్ వల్ల దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు. బట్ నో నో, హీ వాస్ కమిటెడ్ విత్ ద ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ విచ్ హిస్ ఫాదర్ హ్యాస్ సెంట్ హిమ్. You and I also may be having so many obstacles, so many things which oppose us, but do you see them as an opportunity to glorify God in those situations? If so, God will use you very powerfully. The fourth thing which I said is, దేవుడు ధైర్యవంతుల కొరకు చూస్తా ఉన్నాడు, రిస్క్ టేకర్స్ కొరకు చూస్తా ఉన్నాడు. నాకు చాలా ఇష్టమైన మాట ఇది, రిస్క్ టేకర్స్ అని. ఎందుకంటే దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు ఇచ్చిన పిలుపు ఎవరి ఎవరి వాక్యం ద్వారా నా దేవుడు నాతో మాట్లాడాడంటే, ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు తోటి మొర్దుకై మాట్లాడిన మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నీవు ఈ ఈ- ఈ ఈ సంగతిని బట్టి నువ్వు రాజ్యమునకు వచ్చితివేమో ఒక్కసారి ఆలోచించుకో. నీవు ఒకవేళ ఇశ్రాయేలీల కొరకు, నువ్వు యూదుల కొరకు నిలబడకపోతే దేవుడు ఇంకెవరినైనా వాడుకుంటాడు. కానీ నీవును నీ ఇంటి వారిని రచిస్తే ఇందుని బట్టియే నీవు రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకో. ఇఫ్ యు టేక్ అ రిస్క్, యూ విల్ బి సేవ్డ్ అండ్ యువర్ హోల్ క్లాన్ విల్ బి సేవ్డ్. అదర్వైజ్ గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ కరేజియస్ పీపుల్ హూ విల్ బి విల్లింగ్ టు టేక్ రిస్క్. దావీదు యవనస్తుడే, కానీ రిస్క్ తీసుకున్నాడు అక్కడ గొలియాతుని చంపటానికని. ఇట్ వాజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. కింగ్ సాల్ వాజ్ నాట్ విల్లింగ్ టు గో ఫర్ వార్. ద ఆర్మీ జనరల్స్ వర్ ఫియర్ఫుల్. సర్వసాధారణమైన సైనికులు భయంతో భీతిల్లిపోతా ఉన్నారు. కానీ దిస్ మ్యాన్ వాజ్ విల్లింగ్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్ టు గ్లోరిఫై గాడ్. ఎవరి ధైర్యముతో? దేవుని నామమును బట్టి, యెహోవా శక్తిని బట్టి, దేవుని బలమును బట్టి. ఏ బలమైతే దేవుడు ముందు తనకి చవి చూపించాడో, తను గొర్రెలు కాసుకుంటున్నప్పుడు మరి క్రూరమైన జంతువులను చీల్చివేయటానికి దేవుడు ఎలాగైతే బలం ఇచ్చాడో, గొలియాతును కూడా ఒక క్రూరమైన జంతువులాగానే అతను పరిగణించాడు, కానీ ఒక బలమైన శత్రువుగా పరిగణించలేదు. సింహమును ఎలుగుబంటిని చీల్చినట్లుగా నేను నీ తలను నరికి వేస్తాను అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. నా దేవుని నామంలో నేను నిలబడుతున్నానని. అందుకని నేను నీ నీ దగ్గరికి ఈటతోటి కత్తితోటి రావట్లేదు, రక్షించేవాడు నా దేవుడు కాబట్టి, నా యుద్ధం యెహోవాది కాబట్టి నేను నా దేవుని నామములో నేను నీ దగ్గరకు వస్తున్నాను యుద్ధం చేయటానికని దేవుని నామములో వెళ్ళాడు. బట్ హీ వాజ్ విల్లింగ్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్. దేవుడు కరేజియస్ పీపుల్ కొరకు చూస్తా ఉన్నాడు, హు ఆర్ విల్లింగ్ టు టేక్ రిస్క్స్ ఇన్ ద టఫ్ సిచ్యుయేషన్స్, హు ఆర్ కరేజియస్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్ టు గ్లోరిఫై గాడ్. When you are willing to do that, definitely you will be ridiculed, you will be insulted, you will be mocked, you will be called names. ఇందాక మనం చూసాము, అన్నదమ్ములు పర్సనల్ గ్లోరీ కొరకు, డబ్బుల కొరకు ఇవన్నీ చేస్తున్నామని తిట్టారు. యేసు ప్రభువును కూడా అలాంటి మాట్లాడినారు. నిన్ను నన్ను కూడా అదే అంటారు, పెద్ద పోజు, ఏదో పెద్ద నిలబడి సాధించి చూపిద్దామని అనుకుంటున్నారేమో అంటారు. డెఫినెట్ గా అంటారు. హూ డూ యూ థింక్ యూ ఆర్ దట్ యూ వాంట్ గో అండ్ డూ ఆల్ దీస్ థింగ్స్? నువ్వు పెద్ద పోటుగత్తెవా, పోటుగాడవా, ఎన్నో మాటలు అంటారు. లెట్ నాట్ పీపుల్ ridicule stop you from being a courageous person and a risk taker. Even Jesus faced all that ridicule, but he stood. All the apostles faced ridicule, but they stood strong and testified to the ends of the earth. You and I also need to stand strong to be a witness. And you will, courageous people ఎలా ఉంటారు అని అంటే, దే ఆర్ ష్యూర్ ఆఫ్ అ విక్టరీ. అనుమానం ఉండదు, దేవుడు కార్యం చేయడని అనుమానమే ఉండదు. వారు ఖచ్చితంగా జయిస్తామనే నిశ్చయితతోటే వెళ్తారు. అందుకని దావీదు కేవలం ఒక రాయిని ఒడిసెలతోటి కొట్టి వెళ్ళి అతని ఖడ్గంతో తలను నరికి ఆ తలను చేత పట్టుకొని సౌలు దగ్గరికి వచ్చాడు పట్టణంలోకి. బికాస్ హీ న్యూ హిస్ గాడ్ వుడ్ గివ్ హిమ్ విక్టరీ. వెన్ యూ ట్రస్ట్ గాడ్, యు ఆర్ విక్టోరియస్. You are standing with the strength of the Lord. Your courage comes from the Lord.
Your strength is the Lord. Your weaponry is God. Everything about you is God. Your relationship with God is what matters and makes you strong. నీ ప్రార్థనా జీవితము, నీలో ఉన్న ఆత్మ నింపుదల, నీలో దేవుడిచ్చిన ధైర్యము, ఆ స్థిరమైన విశ్వాసము నీవు ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయటానికని నిన్ను బలపరుస్తుంది. Had great faith in his God, and he conquered the enemy whom everybody feared. You may be the one person through whom God will use to glorify God and conquer all that the world is fearing of. That one Goliath which is standing before your family, your church, your country, you can stand in the gap if you are courageous and leaning on the strength of the Lord. God will use you. You are sure of victories because victory comes from the Lord. యెహోవా వలన మాత్రమే సహాయం కలుగుతుంది, జయం కలుగుతుంది. రాజుల వల్ల ఎవరి వల్ల కలగదు. కేవలం యేసు నామంలో మనం జయించగలం. అలాంటి వారి కొరకు ప్రభు చూస్తున్నాడు. మీరు నేను అలాంటి కోవకు చెందిన వారమైతే దేవుని దృష్టిలో, లోకం దృష్టిలో మనం సర్వసాధారణమైన వారమైన, మనము సర్వసాధారణమైన వారుగా ఉంటూనే విధేయత కలిగిన వారముగా ఉంటూ ప్రభుతో సన్నిహిత సహవాసము కలిగి ఆయన మీద ఆనుకుని ఆయన బలమును మనం మన బలముగా మార్చుకొని ఆయన శక్తి చేత నింపబడిన వారముగా ఎన్ని అభ్యంతరాలు అవాంతరాలు వచ్చినా స్థిరమైన కమిట్మెంట్ తోటి మనము అవి దేవునికి ఆపర్చునిటీస్ గా మనము చూస్తూ ధైర్యంతో మనము ముందుకు వెళ్ళి రిస్క్ తీసుకుంటాము. గొప్ప సాక్షులుగా మనం ఉండగలుగుతాం. నా పరిచర్లో ఎన్నో స్థలాలలో ఎంతో భయంకరమైన ఛాలెంజెస్ ఉన్నాయని లోకస్తులు చెప్పిన, రిస్క్ అని చెప్పిన, నేను కేవలం దేవుణ్ణి అడిగి దేవుని చిత్తమైతే దేవుని మాటను పట్టుకొని ధైర్యంగా వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాల్లో రిస్క్ కాదు కదా, గొప్ప పంటను ప్రభు కొరకు కోయటానికని ప్రభు ఇప్పటి వరకు వాడుకున్నాడు, వాడుకుంటున్నాడు. అతిశయంతో చెప్పట్లేదు మై డియర్ సిస్టర్స్. విత్ హ్యూమిలిటీ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ మీ బట్ మై గాడ్ హూ హెల్ప్స్ మీ టేక్ రిస్క్స్ అండ్ స్టాండ్ ఇన్ ద గ్యాప్ ఫార్ ద బెనిఫిట్ ఆఫ్ ద కింగ్డమ్. He is the same God whom you trust. He will do the same with you and through you. Are you willing to do that? We may be ordinary people, but we are extraordinary because of our extraordinary God. We are ordinary people, but we have a God with whom we have an extraordinary relationship. We lean on him. We understand his plans and desires. The Holy Spirit, God, leads us every moment. We are ordinary people, but we are committed for the works of the Lord. Whatever is the risk, we will stand in the gap and we want to be glorifying God. If this is your commitment and decision today, may the Lord strengthen each one of you. ప్రభు మనందరినీ కూడా బలపరిచి సర్వసాధారణమైన వారమైన, సర్వసాధారణమైన స్త్రీలమైన ఆయన మనందరినీ కూడా బలపరిచి ఆయనతో విశ్వాసములో మనము బలవంతులుగా ఉంటూ ఆయనతో సహవాసములో ప్రతిదినము ఎదుగుతూ గొప్ప ధైర్యంతో భూదిగంతాల వరకు ఆయన రక్షణ సువార్తకు సాక్షులుగా ఉన్నట్లుగా మనందరం కూడా బలపరచబడదుముగాక. ఆమేన్.